నమస్తే. ప్రస్తుతం మనతో పాటు ప్రజాగాయని విమలక్క ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. మావోయిస్టు ఎన్కౌంటర్లు కంటిన్యూ అవుతూనే ఉన్నాయి. ఓవైపు శాంతియుత చర్చలకు సిద్ధమని మావోయిస్టులు రేఖలు రాసినప్పటికీ కూడా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల్లో ఎటువంటి చలనం లేనటువంటి పరిస్థితి. సో వైపు పౌర హక్కు సంఘాల నేతలంతా కూడా, ప్రజాసంఘ నేతలంతా కూడా ఖచ్చితంగా మావోయిస్టుల మీద జరుగుతున్నటువంటి ఈ యొక్క ఎన్కౌంటర్లను ఆపాలని చెప్పేసి వాళ్ళు ఎక్కడికక్కడ బహిరంగానే కొన్ని సమావేశాలు ఏర్పాటు చేసినప్పటికీ ఎటువంటి చలనం లేదు. ఇవాళ కూడా ఒక 8 మంది మావోయిస్టులు మళ్ళీ మృతి చెందినటువంటి పరిస్థితి. ఒకసారి విమలక్కతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అక్క, మీరు ధర్నా చౌక్లో కూడా మీరు ఒక మీటింగ్ పెట్టిన అందరు కలిసి, సో ప్రభుత్వాల నుంచి ఎక్కడ కూడా చలనం కనిపించట్లేదు. సో ఏమనుకుంటున్నారు? ఈ ఎన్కౌంటర్ ఇట్లే కంటిన్యూ అవుతే 2026 మార్చి వరకు నిజంగానే మావోయిస్ట్ రహిత భారత్గా అయ్యేటువంటి అవకాశం కనిపిస్తాం. ఎట్లా చూస్తారు? అంటే మేము గతంలోనే చెప్పాము, దోపిడీ ఉన్నంత వరకు పోరాటాలు ఉంటాయి, అణిచివేత ఉన్న దగ్గర ప్రతిఘటన ఉంటుంది అని. ఈ దోపిడీ ఆపకుండా, పీడన లేకుండా చేయకుండా, ఒకవైపున వీళ్ళని ఏరి పారేస్తాం, వాళ్ళని ఏరి పారేస్తామని ఏదో కొత్తగా వచ్చినటువంటి వాళ్ళ టెక్నాలజీతోటి దూసుకుపోతాం, మేము ముందుకు దూసుకుపోయి అసలు నామరూపాలు లేకుండా చేస్తామని ప్రకటించడం అనేది సరైంది కాదు. వెంటనే వాళ్ళు శాంతి చర్చలకు మేము రెడీ అని చెప్పేసి వాళ్ళు ప్రకటించారు. ప్రకటించిన తర్వాత కాల్పుల విరమణ ఉండాలి ఖచ్చితంగా. గతంలో చర్చలు అన్నప్పుడు కూడా కాల్పుల విరమణ అనేటువంటి జరిగింది. ఒకవైపున ప్రజా సంఘాలు, వివిధ పార్టీలు, అన్ని పౌర హక్కుల సంఘాలు అన్నీ కూడా శాంతి చర్చలు జరగాలని, మేము కూడా జరగాలని కోరుకుంటున్నాం. అందుకనే ప్రభుత్వం వెంటనే స్పందించాలని చెప్పేసి కూడా మేము గతం నుంచి అందరూ కోరుకున్నట్టుగా మేము కూడా కోరుతున్నాం. అలాంటప్పుడు ఇంత జరుగుతున్న సందర్భంలో వాళ్ళు ఆలోచిస్తున్నారు, ఇది ఇక మనం కాల్పులు జరపొద్దు అనేటువంటిది. అంటే స్పందిస్తారు, ప్రభుత్వం స్పందిస్తుంది, వస్తుంది, చర్చలకు రెడీ అంటది, మేము పోయి మేము మాట్లాడతాం, వాళ్ళు మాట్లాడతారు, ఏం జరుగుతుందో చూద్దామనే దానికోసం అందరూ వెయిట్ చేస్తున్నారు. వాళ్ళు కూడా అక్కడ ఆలోచిస్తున్నారని మేము అనుకుంటున్నాం. అలాంటి సందర్భంలో ఏకపక్షమైనటువంటి కాల్పులు జరపడం అనేటువంటి మాత్రం చాలా అన్యాయము. ఇది సరైంది కూడా కాదు ఎవరు చేసినా కూడా. అందుకని ఇది వెంటనే ఆపాలని చెప్పేసి మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఇది ఇంకొక ప్రాణం కూడా పోవడానికి వీల్లేదు. ఇప్పుడు అంటే వాళ్ళ ప్రాణాలకు విలువ లేదా? ఎందుకు అంత ఆ రకంగా ఇంత దుర్మార్గంగా చంపాల్సినటువంటి అవసరం ఏముంది? ఇప్పుడు మీ పంతం నెరవేర్చుకోవడానికి చేస్తున్నటువంటి ప్రయత్నమా, లేకపోతే ప్రజలకు శాంతి కావాలని కోరుకుంటున్నారా? ప్రజలకు శాంతి కావాలని కోరుకుంటున్నప్పుడు వాళ్ళు శాంతి కావాలని కోరుతున్నారు. శాంతి చర్చలకు మేము రెడీ అంటున్నారు. అన్నప్పుడు మరి మీ నుంచి రావాలి కదా. అంటే తప్పు మీరు చేస్తున్నట్టే కదా, ప్రభుత్వం చేస్తున్నట్టే కదా తప్పు. అందుకని ఇది సరైంది కాదు. అందుకోసం వాళ్ళు శాంతి చర్చలకు మేము రెడీ అంటున్నప్పుడు మీరు వెంటనే స్పందించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కూడా కోరుతా ఉన్నాం. అట్లనే పౌర హక్కుల సంఘాలు కోరుతున్నాయి, ప్రజా సంఘాలు కోరుతున్నాయి, వివిధ పార్టీలు కోరుతున్నాయి. మీటింగులు పెడుతున్నారు, రౌండ్ టేబుల్ పెడుతున్నారు, సమావేశాలు పెడుతున్నారు, ప్రెస్ మీట్లు పెడుతున్నారు. మేము కూడా అనేక మీటింగ్లకు కూడా పాల్గొని మా వైపు నుంచి కూడా మేము ఒక సందేశాన్ని కూడా ఇస్తున్నాము. అందుకోసం ఎప్పటికైనా మించిపోయింది ఏం లేదు. వెంటనే కాల్పులు ఆపాలని, వెనక్కి తీసుకోవాలి, అక్కడ ఉన్నటువంటి బలగాలను కూడా వెనక్కి రప్పించాలని చెప్పేసి కూడా మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. థ్యాంక్ యూ సో మచ్. ప్రపంచంలో ఏ మూల ఏ క్షణం ఏం జరుగుతుందో వేగంగా తెలుసుకోవడానికి తొలి వెలుగు వాట్సాప్ ఛానల్ని ఫాలో చేయండి.